ఏపీ శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని నినాదాలు చేశారు. నిరుద్యోగ భృతి 20 లక్షల ఉద్యోగాల కల్పనపై చర్చకు పట్టుబట్టారు. వైఎస్ఆర్సీపీ సభ్యుల ఆందోళనతో శాసన మండలి వాయిదా పడింది. కూర్చోండి, మీ సీట్లో కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. క్వశ్చన్ నెంబర్ 13678 మినిస్టర్ ఫర్ హ్యూమన్ రిసోర్స్. రైట్, ఇదే అంశంపై ఇన్పుట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ ఇస్తారు. సతీష్ చెప్పండి, ఫీజు బకాయిలు అవ్వచ్చు, నిరుద్యోగ భృతి అవ్వచ్చు, అలాగే 20 లక్షల ఉద్యోగాల కల్పనపై చర్చకు పట్టుబట్టినట్టుగా చూస్తున్నాం. అయితే వాయిదా పడిన దృశ్యాలు కూడా మనకి శాసన మండలిలో కనిపిస్తున్నాయి. ఏం జరుగుతోంది? అటు పోరుబాట అంటూ రోడ్లపైనే కాదు, చట్టసభల్లో కూడా గళమెత్తున్న వైఎస్ఆర్సీపీ పోరాటాన్ని ఏ రకంగా చూడాలి, ప్రభుత్వ వైఖరిని ఏ విధంగా చూడాలి? అది శాసన మండలిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత పోరుబాట చేపడుతుంది. ముఖ్యంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకవైపు పార్టీ ఆవిర్భావ దినోత్సవం అయినప్పటికీ కూడా పోరాటాల నుండి పుట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థులు నిరుద్యోగుల సమస్య పైన చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికలకు సంబంధించినటువంటి హామీల పైన తక్షణమే అమలు చేయాలని కోరుతూ ఆందోళన చేపడుతుంది. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలిలో కూడా ఆందోళన కొనసాగిస్తోంది. శాసన మండలి ఈ రోజు తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 3,900 కోట్లు చెల్లించాలని, యువతకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు మోసం చేశారు కాబట్టి నిరుద్యోగ వృత్తిని తక్షణమే విడుదల చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది, తక్షణమే ఉద్యోగాల కల్పనకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యులు ఈరోజు శాసన మండలిలో వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే వాయిదా తీర్మానాన్ని శాసన మండలి చైర్మన్ తిరస్కరించారు. సో శాసన మండలి ప్రారంభమైనప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు మాత్రం పట్టుబట్టారు. దీనిపైన తక్షణమే చర్చ జరపాలి. ఇది అత్యంత ప్రాధాన్యమైన అంశం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఇప్పటికే రోడ్డెక్కి ఆందోళన చేసినటువంటి పరిస్థితి. ఇటీవలే గ్రూప్ 2 అభ్యర్థులు తీవ్రంగా మోసపోయారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల వాళ్ళే ఓటేసినందుకు చెప్పులతో కొట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఇటువంటి తీవ్రమైన సంక్షోభంలో ఉన్నారు విద్యార్థి లోకం, అదేవిధంగా నిరుద్యోగులు. ముఖ్యంగా 3,900 కోట్ల రూపాయలు 5 క్వార్టర్లకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా 2,600 కోట్లు పెట్టింది. సో 7,000 కోట్లకు గాను కేవలం 2,600 కోట్లు పెట్టింది. కాబట్టి మళ్ళీ పేద విద్యార్థులకి ఉన్నత విద్య అందకుండా పోతున్నటువంటి ఆందోళన ఈ నినాదాలు చేస్తూ సభలో ఆందోళన చేపట్టారు. సభ వాయిదా వేసినప్పటికీ కూడా శాసనమండలి సభ్యులు మాత్రం సభలోనే ఉండి ఆందోళన కొనసాగిస్తారు. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.